ప్రభువుకు వందనాలు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ సమయంలో ఈ విధంగా దేవుని వాక్యం పంచుకోవడానికి, మీరు కూడా వినడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ దినము మనము దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక గురించి చూస్తాం. ఇక్కడ చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ చూస్తే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో, మూల భాషలో గృహ నిర్వాహకత్వంతో అనే మాట. సో ఏంటి అసలు దేవుని ఏర్పాటు? కాబట్టి చాలామంది, ఎక్కువ మంది దేవుని ఏర్పాటు అనే మాట ఉపయోగిస్తారు. అంటగా దేవుని యొక్క గృహపాలన అనగా దేవుని ప్రణాళిక. ఏంటి దేవుని ప్రణాళిక అని మనం చూసినట్లయితే, దేవుడు ఆదికాండం 1:26 మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. కాబట్టి దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలికలో చేసి ఉన్నాడు. కాబట్టి ఎందుకు అంటే దేవుడు తనను తాను వ్యక్తపరచుకోవాలని ఇష్టపడుతున్నాడు. తనను తాను కనపరచబడాలి, తాను ప్రదర్శించబడాలని దేవుని యొక్క ఆశ, తాను సృష్టించిన మానవుని ద్వారా. అందుకే తన పోలిక తన స్వరూపం. అలాగే ఆదికాండం 2:7 దేవుడు మానవుని చేసినాక ఊదినాడు, నరునిలోనికి ఆత్మ వచ్చింది. అక్కడ సామెతలు 20:27 ఏముందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరునిలో ఆత్మ అనేది ఒకటి ఉంది అని 32వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం చెప్తుంది. అయితే ఎందుకని దేవుడు మానవుణ్ణి చేశాడు అని మనం చూసినట్లయితే, ఈ మానవుడు అచ్చం దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపంలోనే ఉన్నాడు. అందుకే ఇక్కడ కొలస్సీ 1:5 ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. అనగా మొట్టమొదటి మానవుడు ఏ స్వరూపం అంటే క్రీస్తు స్వరూపంలో ఉన్నాడు. ఇదంత అద్భుతం. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ మనం దేవుని ఏర్పాటు చూస్తాం. ఎందుకని అంటే, మనం ఆ తర్వాత వచనంలో కానీ చూసినట్లయితే, తర్వాత వచనం రోమా 8:28 ఇక్కడ చూడండి. రోమా 8:29 తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పెద్ద కుమారుడు. అంటే ఆయన వాస్తవంగా చూస్తే యోహాను 3:16 ప్రకారంగా ఆయన ఒక్కడే కుమారుడు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన పెద్ద కుమారుడు. అనగా ఆయన మరణము పునరుత్థానంలో అనేక మంది ఆయనతో పాటు తిరిగి లేచారు. అనగా దేవుడు ఒక మానవుడులో నుండి వచ్చిన అనేక మంది తన కుమారుని స్వరూపంలోకి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందును బట్టే ఆ గొప్ప ప్రణాళిక నెరవేర్చాలి. అంటే ఒక్క క్రీస్తుతో దేవునికి సంతోషము, సంతృప్తి లేదు. అనేక మంది క్రీస్తును పోలిన వారు, క్రీస్తుకు సమరూపం కలిగిన వారు దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడు, ఒక్కడే కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. ఒక్కడే కుమారుడు పెద్దన్న అయ్యాడు. ఆయన నమ్మి బాప్తిసం పొందిన మనందరం ఆయన తమ్ముళ్ళంగా ఉంటున్నాం. అది బైబిల్. కనుక ఇక్కడ చూసినట్లయితే యోహాను 1:14 ఏం చెప్తుంది? ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అనగా ఈ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు మానవుడయ్యాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అయితే ఈ వాక్యము 2000 సంవత్సరాల క్రితము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య రక్త మాంసములతో ఆయన నివసించాడు. ఆమేన్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కుమారుడు అంటే దేవుడు మానవుడయ్యాడు. ఈ మానవుడు ఏమయ్యాడంటే ఆయన గొర్రెపిల్లగా మారినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. అంటే ఈ మానవుడు గొర్రెపిల్లగా అయ్యాడు. అంటే గొర్రెపిల్ల దేనికి? వధించబడి రక్తం చిందించడానికి, మానవుని పాపం పరిహరించడానికి. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ పావురం అని చూస్తున్నాం. 1వ అధ్యాయం 32వ వచనంలో
యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని. అంటే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏమైంది? పావురంగా మారింది. ఎంత అద్భుతం ప్రియమైన స్నేహితులారా! దేవుడు మానవుడయ్యాడు, మానవుడు గొర్రెపిల్ల అయ్యాడు, గొర్రెపిల్ల పావురం అయింది. అంటే ఏంటి? దేవుడు నరావతారుడయ్యాడు, ఆయన 33 సంవత్సరాలు జీవించాడు, శిలువ మరణం పొందాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ఎందుకని పునరుద్ధానుడయ్యాడు? నీలోనికి నాలోనికి రావడానికి. మనం ఎలాంటి వారం? చంచలమైన వారం, అస్థిరమైన వారం. ఇలాంటి మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే రాయిగా మారుస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఇంకో వచనం చూస్తాం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము ఇక్కడ 42వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ చూడండి, నీవు కేఫా అనబడదు. కేఫా అన్న మాటకు రాయి. మనము చంచలమైన వారం, అస్థిరమైన వారం, తప్పిపోయేవారం, జారిపోయేవారం, పడిపోయేవారం. అయితే ప్రభుకు స్తోత్రం. దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు మానవుడయ్యాడు, మానవుడు గొర్రెపిల్ల అయ్యాడు, గొర్రెపిల్ల పావురం అయింది. నమ్మి బాప్తిసం పొందిన మన ఆత్మలోనికి యేసు ప్రభు ఆత్మగా వచ్చాడు. ఏ ఆత్మ? జీవమిచ్చు ఆత్మ, పరిశుద్ధాత్మగా మనలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని రాయిగా చేయడానికి, స్థిరమైన వారిగా, బలమైన వారిగా, పడిపోకుండా నిలబెట్టడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరెవరైనప్పటికీ, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది, దేవుడు మానవుడయ్యాడు. సో ఆయన కొన్ని ప్రక్రియలు గుండా వెళ్ళాడు, కొన్ని ప్రాసెస్ గుండా వెళ్ళాడు. ఇక్కడ రాయిగా. అంతేకాదు, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను 1:51 ఇక్కడ రాయబడింది దేవదూతల గురించి. వారు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు. ఇదేం చూపిస్తుందంటే, ఇది కాబట్టి పాత నిబంధనలో యాకోబుకు ఒక కల వచ్చింది. ఆ కల్లో నిచ్చెన మించి దేవదూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇదేం చూపిస్తుందంటే, దేవుడు మానవుడవుతున్న నరావతారము, శిలువ మరణం ద్వారా పునరుత్థానం, తద్వారా మానవుణ్ణి నరావతారం ద్వారా దైవత్వంను మానవత్వంలోకి తెచ్చాడు. ఆయన పునరుత్థానం ద్వారా మానవత్వాన్ని దైవత్వంలోకి తెచ్చాడు. అంటే మానవుణ్ణి దేవుణ్ణి ఐక్యపరిచాడు, ఏకం చేశాడు. అదే దేవుని నిర్మాణము, దేవుని ఇల్లు, అదే సంఘము, అదే దేవుని గృహము. ఇదే దేవుని ఏర్పాటు. కాబట్టి ప్రియమైన వారులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 5 మాటలు ఉన్నాయి. ఈ 5 మాటలు మనకు అర్థమైనట్లయితే బైబిల్లో 66 పుస్తకాల్లోని సారాంశం ఇక్కడ ఉంది. 66 పుస్తకాల్లోని సందేశం ఏంటంటే, దేవుడు మానవుడయ్యాడు, మానవుడు గొర్రెపిల్లగా మారాడు, గొర్రెపిల్ల పావురంగా మారాడు. ఈ పావురము రాయిగా మనలోనికి వచ్చి మన ఆత్మలోకి రాయిగా మార్చాడు. ఇట్టి సజీవమైన రాళ్లతో దేవాలయము నిర్మించబడతా ఉంది. ఈ దేవాలయమే సంఘము, క్రీస్తు దేహము. ఇదే గొర్రెపిల్ల పెండ్లి కుమార్తె, చివరికి నూతన యెరూషలేము. మన తర్వాత వచనాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి, 1 పేతురు 2:5 ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. చూసినారా? ఇక్కడ ఎఫెసీ 2:21లో కూడా ఒక మాట ఉంది. ఏంటంటే, పరిశుద్ధమైన దేవాలయం అవుటకు. కాబట్టి ఇది దేవుని ప్రణాళిక. మానవుడు దేవుడు, దేవుడు మానవుడు ఏకమవుతున్నారు. ఇదెంత అద్భుతం. సో దేవుని ప్రణాళిక అంటే ఏంటి? దేవుడు మానవునిలోనికి, త్రియేక దేవుడు క్రీస్తునందు ఆత్మగా మారి మానవాత్మలోనికి వచ్చి మానవాత్మలో నివసించి జీవిస్తూ మానవుణ్ణి తన దేవునితో ఐక్యపరుచుకుంటూ ఏకమౌట ద్వారా ఒక నిర్మాణం, అదే దేవుని గృహము. సో ఇదంత అద్భుతం. ఈ దర్శనం మనం చూడాలి. కాబట్టి అనుదినము క్రీస్తు మనలోనికి వచ్చుట, మనలో నుండి బయటికి జీవించుట, ఇదే దేవుని ప్రణాళిక. ఆమేన్, ఆమేన్. సో ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని ప్రణాళిక బహుక్లుప్తంగా చెప్పాలంటే, దేవుడు మానవుడయ్యాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకనంటే, మానవుణ్ణి దేవునిగా చేయడానికి. ఎందులో? జీవములో, స్వభావంలో, శిరసత్వంలో కాదు, ఆరాధన కొరకు కాదు. ఒక తండ్రి తల్లిదండ్రుల యొక్క జీవము,
స్వభావము పిల్లల్లో ఎలా ఉంటుందో అలాగే దేవుడు తన జీవం, తన స్వభావం, తను నమ్మినటువంటి వారు ఆయన పిల్లల్లోనికి చూపిస్తున్నాడు. అట్టి జీవం ద్వారా, అట్టి స్వభావం ద్వారా మనందరం కూడా దేవుని పిల్లలుగా మార్చబడి దేవునిలో ఆనందిస్తూ, దేవునిలో సంతోషిస్తూ ఉండాలనేది దేవుని ప్రణాళిక. కనుక దేవుడు మానవుడయ్యాడు. ఎంత అద్భుతం! ఇది చాలా ఆశ్చర్యకరం. ఒక గొప్ప వ్యక్తి దిగువ స్థాయికి రాలేడు, కానీ దేవాది దేవుడు, రాజాది రాజు మానవుడై ఒక బానిసగా ఎంచబడ్డాడు, ఒక నేరస్తుడిగా ఎంచబడ్డాడు, శిలువ మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ఆత్మగా ఉన్నాడు. 1 కొరింథీ 15:45 ప్రకారంగా జీవమిచ్చాత్మగా మారాడు. ఇప్పుడు ఆయన ఆత్మలోనికి వచ్చాడు. యోహాను 3:3 ప్రకారంగా 3:5 ప్రకారంగా నా ఆత్మను పునర్జన్మింపచేశాడు. నాలోనికి దైవిక జీవము, దైవిక స్వభావం తీసుకొచ్చాడు. నన్ను తనతో ఒకటిగా చేసుకున్నాడు. ఈ రోజున నాలో జీవిస్తూ, మనందరిలో జీవిస్తూ ఆయన సంఘముగా ఉన్నాడు. మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి దినదినం మారుస్తూ ఉన్నాడు. పునర్జన్మ ద్వారా ఆ దైవిక జీవం మనల్ని పరిశుద్ధపరచుట ద్వారా, నూతనపరచుట ద్వారా, ఆ జీవం రూపాంతరించుట ద్వారా క్రీస్తు యొక్క సమరూపంలోనికి మారుస్తున్నాడు. ఏ విధంగానైతే ఒక గొంగళి పురుగు 4 నెలల తర్వాత క్రమక్రమంగా లార్వా, ప్యూపా, సిల్క్ థ్రెడ్ ఈ ప్రక్రియల ద్వారా ఒక రంగురంగుల సీతాకోక చిలుక అందముగా ఎగురుతున్న ఆ విధంగా ప్రభు పాపులమైన మనల్ని ఆయన మనలోనికి వచ్చి జీవిస్తూ, నడిపిస్తూ, రూపాంతరిస్తూ క్రీస్తు స్వరూపంలోనికి దినదినం రూపాంతరిస్తున్నాడు. ఒక రోజున ఆయన రాబోతున్నాడు. అప్పుడు ఈ శరీరం కూడా మార్చబడి మహిమ శరీరంగా మారుతుంది. ఆత్మలోనికి వచ్చాడు, అది పునర్జన్మ. ప్రాణంలోనికి వ్యాపిస్తున్నాడు, అదే రూపాంతరీకరణ. ఇటు రూపాంతరీకరణలోని శరీరంలోనికి వ్యాపించినప్పుడు అదే మహిమపరచబడటం. ఎంత అద్భుతం అది! కాబట్టి ప్రియులారా, ఇట్టి దేవుని ప్రణాళికను చూచినట్లు ఈ వినుచున్న వారందరినీ దేవుడు కనికరించునుగాక. కాబట్టి ప్రణాళిక దర్శనం చూచడం ద్వారా దేవుడు ఎంత ప్రేమమయుడు, కరుణామయుడు, ఆయన నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రణాళిక, త్రియేక దేవుడు భూమి ఆకాశం చేసిన సృష్టికర్త నాలోనికి వచ్చి జీవిస్తూ నాలో నుండి బయటికి వెళ్ళడమే అదే దేవుని ప్రణాళిక. ఇటు దర్శనం చూచడం ద్వారా మనం నెమ్మదిగా, సమాధానంగా జీవించగలం. లోకంలో సంతోషంతో జయ జీవితాన్ని జీవించగలం. అంతేకాదు, మనము భూమి మీద క్రీస్తును బయటికి వ్యక్తపరచగలం, ప్రదర్శించగలం. ఒక రోజున ప్రభువారు రాబోతున్నప్పుడు మనం ముఖాముఖిగా ధైర్యంగా ఆయన ఎదుర్కోగలుగుతాం. ఇది ఎంత గొప్ప నిరీక్షణ! ప్రభు వినుచున్న అందరికీ ఇటు గొప్ప భాగ్యం దయచేయనుగాక. ఈ ప్రణాళికను చూచినట్లు, అనుభవించినట్లు దేవుడు కనికరి. కాబట్టి త్రియేక దేవుడు మనలోకి ఎడతేయకుండా మనలోనికి, మన ఆత్మలోనికి ప్రసరించుటయే దేవుని ప్రణాళిక. దేవుడు మీ అందరినీ ఇటు దర్శనంతో దీవించునుగాక, రక్షణతో అలంకరించునుగాక. ఆమేన్, ఆమేన్.